వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని కామెంట్ చేయండి చాలు. మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చేటువంటి ఒక కామెంట్స్ మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో మహిళలు శ్రావణ మంగళ గౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఇది ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8న వచ్చింది. వరలక్ష్మి వ్రతంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం 2025 పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఒకవేళ కనుక అలా కుదరకపోతే శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున శ్రీలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు పొందొచ్చు. అనుకున్న పనులు జరగడంతో పాటుగా దీర్ఘ సుమంగళి యోగాన్ని కూడా పొందొచ్చు. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతం నాడు ఏం చేయాలి? వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు కట్టుకోవాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరించుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి. ఈశాన్యం వైపు వరలక్ష్మీదేవిని పెట్టి పూజ చేస్తే మంచిది. లక్ష్మీదేవిని పూజించడానికి ముందు ఒక శుభ్రమైన చోట్ల బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు పెట్టి పీట వేసి అమ్మవారిని ప్రతిష్ఠించాలి. తెల్లటి వస్త్రాన్ని వేసి బియ్యం పోసి కలశ ప్రతిష్ఠ చేయాలి. కలశానికి రెండు పక్కల ఏనుగులు పెట్టాలి. ఆవు నెత్తితో దీపారాధన చేస్తే మంచిది. అదేవిధంగా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవి అష్టోత్తరంతో పాటు అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం ఇట్లా మీకు నచ్చినవి చదవచ్చు. పూజ ముగిసిన తర్వాత ముత్తైదు వాయనం ఇవ్వండి. ఈ రోజు ఉపవాసం చేయడం, జాగరణ చేయడం లాంటివి అవసరం లేదు. వ్రతం ముగిసిన తర్వాత చేసినటువంటి నైవేద్యాలు సహా భోజనం చేయొచ్చు. ఇప్పుడు అసలు కథ వస్తుంది. వరలక్ష్మి వ్రతం నాడు చెయ్యకూడనివి చాలా ఇంపార్టెంట్. వరలక్ష్మి వ్రతం నాడు పెద్దలను దూషించడం, తిట్టడం ఇట్లాంటివి చేయకూడదు. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి. కోపానికి మీరు పొరపాటును కూడా గురి కావద్దు. సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. మద్యం, మాంసాహారానికి ఈరోజు కంప్లీట్ గా మీరు దూరంగా ఉండడం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ చేయాల్సినటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. మరోపక్క చూస్తే వరలక్ష్మి వ్రతంలో చాలా మంది సినిమాలకు వెళ్ళడం, పబ్బులకు వెళ్ళడం ఇట్లాంటివి చేస్తున్నారు. వీటిని కూడా ఒక్క రోజు వరకు అవాయిడ్ చేస్తే మంచిది. వెళ్ళడం తప్పేం కాదు. బట్ ఆ రోజు వెళ్ళడం అనేది కాస్త సాంప్రదాయానికి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మిగతా రోజుల్లో మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.